గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో అల్లు అర్జున్ చర్చకు దారితీశారు. ఎన్నికలకు ముందు ఆయన చిన్న పార్టీ చర్య పెను దుమారానికి దారితీసింది. సరిగ్గా ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ అభ్యర్థి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడం వివాదానికి కారణమైంది. మెగా కుటుంబమంతా జనసేనతో పాటు కూటమికి మద్దతుగా ఉండగా అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి సంఘీభావం తెలపడం సంచలనాలకు దారితీసింది. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ విషయంలో అల్లు అర్జున్ సానుకూల వ్యాఖ్యలు చేయడంతో వివాదం సద్దుమణిగింది. అయితే తాజాగా పుష్ప 2 సినిమాలో కిసిక్ పాటతో ఏపీ రాజకీయాల గురించి ప్రస్తావించడం గమనార్హం. ఆ సినిమా నుంచి తాజాగా కిసిక్ అనే పాటను విడుదల చేశారు. నేటి రాజకీయాలపై ఉద్దేశపూర్వకంగా ఆ పాట రాయించినట్లు చర్చ జరుగుతోంది. అయితే ఈ కిసిక్ సాంగ్ ఏపీ రాజకీయాలకు దగ్గరగా ఉంది. ఇక్కడ జరిగిన పరిణామాలను ఉదహరించినట్టు ఉంది. అలా చేస్తే దెబ్బలు పడతాయని హెచ్చరించినట్లు ఉంది. ఆస్కార్ అవార్డు గ్రహీత రచయిత చంద్రబోస్ తన సాహిత్యంతో ఏపీ రాజకీయ నేతలను హెచ్చరించినట్లు ఉంది. గాయని పాడిన పాట 2-3 చరణాల్లో ఏపీ రాజకీయాలను, ఇక్కడ జరుగుతున్న తాజా పరిణామాలను ప్రస్తావించినట్లు కనిపిస్తోంది. పబ్లిక్ లోన ఫోటో పెట్టి పచ్చి పచ్చి కామెంట్లు చేశారో, దెబ్బలు పడతాయిరో, రాజా దెబ్బలు పడతాయిరో అంటూ 2వ చరణంలో వీఐపీల ఫోటోలపై నెటిజన్లు చేస్తున్న అసభ్య కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లున్నాయి. ఆఖరి చరణంలో ఏపీలో రాజకీయ నాయకులపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసభ్య దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది. తీసిన ఫోటో దాసుకో, తీరుబడిగా చూసుకో, కళ్లకు పండుగ చేసుకో, కాదనేది లేదు. కానీ ఫేసులు గీసులు మార్ఫింగ్ చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేశారో, దెబ్బలు పడతాయిరో, రాజా దెబ్బలు పడతాయిరో, దెబ్బలు పడతాయిరో, కిసిక్ 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 కిసా కిసిక్ అంటూ రాజకీయ నాయకుల ఫోటోలు తీసి మార్ఫింగ్లు చేసి సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్న వారిని హెచ్చరించినట్లు ఉంది. మొత్తానికైతే ఏపీలో జరుగుతున్న పరిణామాల సందర్భానుసారం వచ్చిన ఈ పాట హైప్ క్రియేట్ చేస్తోంది.